మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటము, మొదలుపెట్టడము, దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళే విధముగా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ధనం అనేటువంటిది యథావిధిగా వచ్చేటువంటి ధనము వస్తుంది గాక ఇబ్బంది అనేటువంటి మాట ఉండదు. కుటుంబ సౌఖ్యము అనేటువంటిది ఉంటుంది. అంటే కుటుంబం అంతా కూడా సంతోషముతో, సౌఖ్యం అంటే ఏమిటి, కుటుంబం అంతా సంతోషముగా ఉంటారు అని. అలాగే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అందరూ వినటం, దానికి తదనుగుణంగా నడుచుకోవటం లాంటివి ఉంటాయి. వృత్తి ఎవరెవరు ఏ ఏ వృత్తులైతే చేస్తూ ఉన్నారో మామూలుగా వాళ్ళందరికీ కూడా ఆ వృత్తుల వలన యోగాలే ఉన్నాయి. అంటే అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు, ఒకే రకము అని అనటానికి ఉండదు కదా. ఏ వృత్తిలో ఉండినా, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నా, లేదా బట్టల దుకాణంలో పని చేసుకుంటూ, లేదా దుకాణాలు పెట్టినా, లేదు కొట్టు మామూలుగా ఈ కావాల్సిన సరుకుల వ్యవహారంలో ఉండినా, బంగారు నగల యొక్క దుకాణాలు ఉండినా, ఇలా ఏదైనా కావచ్చుగాక, ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఆ వృత్తికి సంబంధించినటువంటి మంచి లాభాలు అనేటువంటివి కలుగుతాయి. ఎన్నాళ్ళ నుంచో స్థిరత్వము లేదు మాకు అనేటువంటి వాళ్ళు కొంతమంది స్థిరపడటము కూడా జరగవచ్చును. అంటే సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోబోతారు ఈ మాసములో మేషరాశి వాళ్ళు అనేటువంటిది. బంధువుల నుండి అనుకూలమైనటువంటి వాళ్ళు మీకు ఉంటారు. బంధువులలో అందరూ ఈ రోజుల్లో అందరికీ అనుకూలమైన వాళ్ళు ఉంటారనడానికి లేదు. కానీ మేషరాశి వాళ్లకు బంధువుల వలన కొంత మేలు, మీకు అనుకూలముగా ఉండటము కూడా ఉంటుంది గాక. దీర్ఘకాలము నుండి ఉండేటువంటివి కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితముగా అవి మీకు అనుకూలవంతముగా ఈ మాసము మీకు అనుకూలిస్తాయి. అంటే కేసుల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కొట్టేయడం కానీ, మీకు అనుకూలంగా వచ్చి కొట్టేసి, లేదా మీకు అనుకూలంగా తీర్పు రావాల్సినటువంటివి రావటము కానీ, తద్వారా లాభాలు పొందటము, ఇలాంటివన్నీ కూడా ఉండబోతున్నాయి. ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు గ్రహస్థితుల దృష్ట్యా దైవబలం అనేటువంటిది చాలా అనుకూలముగా ఉన్నది. దైవానుకూలం అనేటువంటిది ఉంది. కొన్నిసార్లు అకాల భోజనం అనేటువంటిది చేయవలసినటువంటి ఇది వస్తూ ఉంటుంది, జాగ్రత్త వహించండి. అలాగే కొన్ని సందర్భాలలో మనోచాంచల్యం అంటే మనస్సు కొంచెము చంచలత్వము కలుగుతుంది. కానీ దృఢమైనటువంటి మనస్సుతో ఆలోచనలు చేసుకోండి, మేలు జరుగుతుంది. చిన్నపాటి ఎక్కడో కాస్త ధన నష్టం అనేటువంటిది కూడా ఉంటుంది. అరే నేను అనవసరముగా ఇక్కడ పెట్టి నేను నష్టపోయానే, ఈ కొంచెం కూడా నష్టం లేకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన రావచ్చునుగాక, వచ్చే అవకాశాలు ఉన్నాయి. దైవ బ్రాహ్మణ భక్తి అంటే దైవాన్ని భక్తిగా మనం పూజించడము, బ్రాహ్మణుల చేత ఆశీర్వచనాలు పొందటము లాంటివన్నీ కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు అనేటువంటివి అనుకూలాన్ని బట్టి చూసుకోండి, మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా చాలా మనోల్లాసము అంటే సంతోషముగా, మీ మనస్సుకు అనుకూలవంతముగా, యోగవంతముగా ఈ రాశి వాళ్లకు మేలు జరిగేటువంటిదే ఎక్కువగా ఉన్నది అనేటువంటిది స్పష్టముగా తెలియజేస్తున్నాను. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. ఒక రాజకీయ రంగము కావచ్చు, సినిమా రంగము కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగము కావచ్చు, వస్త్ర దుకాణాల వాళ్ళు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. ఇలా ఒక్కరికి అనేటువంటిది ఏమీ లేదు. ఈ రాశి గల వాళ్లకు ఒక రాశి అన్నప్పుడు ఏ ఏ వృత్తులలో ఉండినా, ఎక్కడ ఉండినా అనుకూలవంతముగానే ఉన్నది. మరి ఇన్ని అనుకూలాలు ఉండి కూడా మేషరాశి వాళ్లకు మాకెందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వాళ్లకు
మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను నేను రాసులను బట్టి చెప్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి. మీకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తు.